నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తొలి ఏకాదశి ఆడవాళ్లకు ప్రత్యేకించి చాలా ఇష్టమైన పండుగ. మరి తొలి ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, పూజా విధానం ఏంటి, ప్రత్యేకించి ఈరోజు ఉపవాసాన్ని ఏ విధంగా ఆచరించాలో ఇవాళ మనతో పాటు తెలియజేయడానికి స్టూడియోలో రెడీగా ఉన్నారు పద్మచారాణి గారు. నమస్తే మేడం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం, ప్రత్యేకించి ఏకాదశి అనగానే ఆడవాళ్ళందరూ చాలా విశిష్టంగా, ఎంతో వైభవంగా ఉపవాసాలని ఆచరిస్తూ జరుపుకునే పండుగ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ తొలి ఏకాదశి నుంచి ఏ విధంగా ఉపవాసాన్ని ఆచరించాలి అంటారు? అండ్ ప్రత్యేకించి ఈరోజు చాతుర్మాస వ్రతం అని కూడా అని చెప్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి, ఉపవాసాన్ని ఏ విధంగా ఆచరించాలి, అసలు పూజా విధానం ఏంటి అంటారు? తొలి ఏకాదశికి సంబంధించి చరిత్రను ఏమైనా తెలియచేయగలరా? తొలి ఏకాదశి అన్న పేరు వినంగానే మొట్టమొదటి ఏకాదశి అన్న భావన కలుగుతుంది అందరిలో. అయితే మనకి సంవత్సరంలో ఉండే 24 ఏకాదశులు, అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశుల్లో కూడా దీని తొలి ఏకాదశ లేక ఏమిటిది అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే, తొలి ఏకాదశిని మనం ప్రథమ ఏకాదశి అని సంస్కృతంలో అనడం వల్ల దాన్ని తొలి ఏకాదశి అని అనుకుంటాము. అలాగే దీన్ని మహా ఏకాదశి అని అంటారు. దీన్ని ఇంకా చెప్పాలంటే గదాధర పద్ధతి బట్టి దీన్ని హరిసేన ఏకాదశి అని, అలాగే దీంతోపాటు దేవసేన ఏకాదశి అని, ఇలాగా చాలా పేర్లు ఉన్నాయి దీనికి తొలి ఏకాదశికి. అయితే ఇది మొట్టమొదటి ఏకాదశ అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ రోజున చాతుర్మాస వ్రతాలు అనేవి ప్రారంభిస్తారు. చాతుర్మాస వ్రతాల ప్రారంభంలో అంటే ఈ 4 నెలలు ఈ రోజున భగవంతుడు శయనించి మళ్ళీ ఉత్థాన ఏకాదశి అంటే క్షీరాద్వాదశి టైంలో ఆయన లేవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ సమయానికి ఈ 4 నెలలు భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు. విష్ణుమూర్తికి అతి ప్రియమైన ఏకాదశిగా దీన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అలాగే ఈ రోజున యోగ నిద్రలోకి వెళ్ళిపోయిన ఆ భగవంతుడు అప్పుడు 4 నెలల అనంతరం లేవడం జరుగుతుంది. అంటే మళ్ళీ మధ్యలో మనకి పరివర్తన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి ఇవి రావడం అనేది జరుగుతుంది. అయితే దీనికి అర్థం ఏంటి అంటే, బ్రహ్మ వైవర్తన పురాణంలో దీనికి సంబంధించి చాలా నిష్టలు, దీన్ని ఎలా పాటించాలి, చాతుర్మాస వ్రతం అంటే ఏంటి అన్నది భగవంతుడు యుధిష్ఠిరుడికి చెప్పినట్టుగా ఆ వ్రతం ఆచరించినట్టుగా చెప్తారు. అంటే ఇది 4 నెలల కాలం పాటు దాదాపుగా దీన్ని పాటిస్తారు. అంటే ఈ 4 నెలల్లో భగవంతుడు దీనికి సంబంధించిన వాటిల్లో ఉండే కథల్లో, పౌరాణిక గాథల్లో ఒకటి ఏంటంటే, విష్ణుమూర్తి శయనించి ఈ రోజున మరలా ఆయన నిద్రలేచేది అప్పుడు అని, ఉత్థాన ఏకాదశి సమయం దాకా ఆయన నిద్రపోతాడని చెప్పడం ఒకటి. ఒకటి ఏంటంటే పాతాళ లోకంలో సింహద్వారం దగ్గర ఉండడం అనేది అది కూడా చెప్తారు. కానీ మెయిన్గా చూసుకున్నట్లయితే ఇది విశిష్టమైన కథగా యోగ నిద్రలోకి భగవంతుడు వెళ్ళడం. ఈ రోజున చంద్రభాగా నది తీరాన్ని గల పండరీపురంలో కూడా విశేషంగా పూజలు చేస్తారు. భగవంతుడిని పవళింపు సేవ చేయడం, జాజిపూలతో పూజ చేయడం, విష్ణుమూర్తిని చక్కగా అలంకరించడం, ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి అసలు అంటే ఈ వ్రతం మొదలు పెట్టడానికి 4 నెలలు. అంటే ఈ రోజున పిప్పుల వృక్షానికి పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, ఈ పూజలో సరస్వతీదేవి పూజ ఉండడం, ఇవన్నీ కూడా దీంట్లో భాగాలే. అంటే ఈ రోజున కొందరు అంటే గృహస్థులు చేస్తారు, మామూలుగా మనకి ఈ యొక్క సన్యాసులు అందరూ పాటిస్తారు. ఈ 4 నెలల కాలంలో బయటికి రాకుండా వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటిస్తూ చేయడానికి ఇది ఒక నాంది పలికే రోజుగా మనం మాట్లాడచ్చు. అంటే ఈ రోజున భగవంతుడు సైన్యంలోకి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా మనకు వచ్చే ఈ యొక్క ఏకాదశి, ద్వాదశి, అష్టమి, అమావాస్య, ఈ యొక్క సమయాల్లో దేవుడికి ఎక్కువగా మనం ఉపవాసాలుండి పూజలు చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఈ 4 నెలల్లో కూడా విశేషం ఏంటంటే, ముఖ్యంగా ఈ రోజుల్లో కొందరు నిమ్మపళ్ళు తినకూడదు, ముల్లంగి, తర్వాత దాంతోపాటు అలసందలు, చెరుగ్గడలు ఇలాంటివి తినకూడదు అంటారు. అంటే అధిక మాసం అయితే మామూలుగా 24 ఏకాదశుల్లో కూడా ముఖ్యంగా ఈ సమయంలో ఈ ఏకాదశుల్లో ఉపవాసం ఉండి ఇక్కడ మనం రేగి, కర్బూజా ఇలాంటివి వదిలేయడం అనేది కూడా మంచిది. అంటే అలాంటివి తినకూడదు, వంకాయ, రేగి, కర్బూజా తినకూడదని చెప్తారు. అయితే ఇక్కడ వీటిల్లో ఏంటంటే మనకి ప్రధానంగా తెలుసుకోవాల్సింది, ఏ విషయానికైనా ఆధ్యాత్మిక ప్రయోజనం, ఆరోగ్య ప్రయోజనం కూడా కొన్ని కలిసే ఇవన్నీ వస్తూ ఉంటాయి బయటికి. అంటే లేకుండా ఇంత వీటి గురించి విశేషంగా ఉండదు. అంటే ఏ రకంగా అయితే ఇది బాగుంటుంది, ఆరోగ్యపరంగా దీంట్లో ఉండే రహస్యాలు ఏమైనా ఉన్నాయా, ఆధ్యాత్మికంగా ఏమైనా ఉన్నాయా, అయితే ఇది అప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేస్తాము, అయితే ఇంకా దీన్ని మనమైనా చేసేది
అంటే మనతో పాటుగా బౌద్ధులు కూడా చేస్తారు. మనకు కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా చేసుకుంటారు. అంటే గుంటూరు జిల్లాలో కనుక తీసుకున్నట్లయితే అక్కడ వాళ్ళు సాధారణంగా పేలాల పిండి లాగా అది బెల్లంతో విసిరి తినడం, దాన్ని ఒంటికి మీద వేసుకోవడం లాంటివి కొందరు చేయడం కొన్ని ప్రదేశాల్లో అక్కడ. అలాగే గోదావరి జిల్లాల్లో చూస్తే కొత్త పాలేరులను నియమించుకోవడం, అంటే పాలేరులకు ఈ తొలి ఏకాదశి నాడు ముందు రోజున కొత్త వాళ్ళని నియమించుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి కొత్త బట్టలు ఇవ్వడం అనేది, అంటే ఇవన్నీ చేయడం. ఇక నెల్లూరు జిల్లాలో అయితే దాంట్లో ఏరు ముందా ఏకాదశి ముందా అని ఒక సామెత కూడా ఉంటుంది. అంటే ఏంటంటే దాంట్లో అర్థం పెన్నా నదికి నీళ్లు రావడం. అంటే ఎవరైనా మనకి పైన మేఘ ఆరంభం సమయంలోనే కదా ఏరువాక మొదలు పెట్టుకొని చేయడానికి, ఆ సమయంలో ఏకాదశి ముందు వస్తుందా ఏరువాక మనం మొదలు పెడతామా అన్న విధానంలో చమత్కార అలంకారోక్తిలో దీన్ని మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇప్పటికీ ఈ ఏకాదశికి అటు ఇటుగానే పెన్నా నదికి ఇవి రావడం అనేది కూడా చెప్తారు అక్కడ. అయితే ఇప్పుడు దీని విశేషంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ఉండే ఆధ్యాత్మిక అంశాన్ని ముందుగా తీసుకున్నట్లయితే ఇక్కడ విష్ణుమూర్తిని మనం పూజ చేస్తాం. చేయడంలో ఆధ్యాత్మిక చింతన, వర్షాకాలం అవ్వడం, ఆ సమయంలో మనకి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి వీళ్ళెంత జాగ్రత్త పడ్డాం, ఇవన్నీ కూడా తీసుకుంటాం. సాధారణంగా దీని యొక్క మూల ఉద్దేశం ఏంటి అంటే, ఈ 4 నెలలు ఇంట్లోనే ఉండాలి, వ్యక్తులు బయటికి రాకూడదు. అలా రావడం వల్ల తనతో పాటు ఆ బయట ఉండే జంతువులకు కూడా నష్టం వాటిల్లుతుంది అనే ఒక విధానం చెప్తారు. ఎందుకని తను ఇంట్లోనే ఉండడం, బయట కార్యక్రమాలకి తప్పక ఈ రోజుల్లో గొడుగు వేసుకొని బయటికి పెడుతున్నారు. కానీ గొడుగు అనేది వర్షాన్ని ఆపేది కాదు, అది ఎండకి మాత్రమే. దీన్ని సంస్కృతంలో ఆతపత్రం అంటారు. అంటే ఎండని నిరోధించేదానిగా చెప్తారు తప్ప వర్షానికి దీన్ని ప్రధానంగా వాడేది కాదు. ఇది ఇంకా ఏంటంటే పిడుగుల్ని కూడా ఆకర్షించుకునే శక్తి ఉండి ఇబ్బందులు కూడా ఏర్పడతాయి గొడుగుకి పైన ఉండే దానివల్ల. అందుకని ఇవన్నీటి రీత్యా వీలైనంతకాలం ఇంట్లోనే ఉంటూ, పైగా ఒక్క నెల ఒక్క ఆహారాన్ని తీసుకుంటూ, అంటే మిగిలిన విసర్జిస్తూ, మొదటి నెలలో ఈ యొక్క చాతుర్మాస వ్రతం చేసేవాళ్ళు వీలైనంత వరకు కూరలు తినడం, రెండవ మాసం వచ్చేటప్పటికి ఓన్లీ పాలు, తర్వాత మాసంలో ఓన్లీ పెరుగు, ఆ తర్వాత వచ్చేటప్పుడు ఓన్లీ ద్విదళ అంటే 2 ఆకులు ఉన్న ఆకుకూర లాంటివి తీసుకోవడం, ఇలాంటివి చేస్తూ కూరలు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ విసర్జించి, అలాగే దాంతోపాటుగా ఉసిరిక ఒలుపుని కూడా యథేచ్ఛగా వాడుకుంటారు. అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన అంశాలే అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. అలాగే భగవంతుడి దగ్గర మనం ప్రదక్షిణాలు చేసినప్పుడు కానీ, గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఉపవాసం ఉన్నప్పుడు కానీ ఆరోగ్యపరంగా అది అభివృద్ధికరంగా ఉంటుంది. అంటే దాంట్లో ఏంటంటే మనకి అతి ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం, ఇప్పుడు ఒక మాట అంటారు మనకి ఆయుర్వేద సూక్తి ముక్తావళిలో, ఒక దరిద్రుడి దగ్గర 2 అశ్విని దేవతలు ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే అల్పాహారం ఒక అశ్విని దేవత, ఇంకో అశ్విని దేవత అధిక శ్రమ. అంటే అధిక శ్రమ చేస్తూ అల్పాహారం తీసుకుంటున్న వాళ్ళకి అనారోగ్యాలు దరిరావు అన్న ఉద్దేశంలో ఆ మాటని వాడడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ. అయితే ఈ రకంగా మనం ఈ రకమైన ఆరోగ్యపరమైన కూరగాయలు ఇలాంటివి తీసుకుంటూ దాంతో మనం చేసే పనుల వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరగడం అనేది కూడా దీంట్లో ఆధ్యాత్మిక చింతన, భగవంతుడి గురించి. చాలామంది ఏమంటారంటే భగవంతుడి చింతన చేయడం అంటే విష్ణుమూర్తికి సంబంధించినవి చదవడం, విష్ణుమూర్తికి చేయడం, ఆ రోజు ఆ పూజ ఒకటి చేసుకుంటే సరిపోతుందా? కానీ సాధారణంగా చూస్తే పంచాయతన పూజ అని చెప్పి దాంట్లో మనం ప్రతిరోజు కూడా 5 దేవుళ్ళని పూజ చేయాలి. ఒక దేవుడికని కాదు. ముఖ్యంగా మనం చేసేది ఎవరికంటే విష్ణుమూర్తికి, అంటే మనం శివుడికి, తర్వాత విఘ్నేశ్వరుడికి, దీంతో పాటుగా సూర్యుడికి, అమ్మవారికి చేయాలి. దీంట్లో ఎవరెవరు ఏమిస్తారు పంచాయతన పూజలో మనకి? ముఖ్యంగా శివుడు అపమృత్యు దోషాల నుంచి మనల్ని బయటపడేయడం, విష్ణుమూర్తి రక్షణ కలిగించడం, విఘ్నేశ్వరుడు విఘ్నాల నుంచి తొలగించడం, సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ఇవ్వడం, అమ్మవారిని పూజ చేయడం వల్ల అన్ని శక్తుల్ని ఉపయోగించుకోగలిగిన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవడం, మానసిక పరిస్థితిని పెంపొందించుకోవడం, ఇవన్నమాట. అంటే ప్రతిరోజు అన్నిటికీ చేయాలి. ఈ వారం వీళ్ళకే చేసి వదిలేయడం అని కాకుండా అలాంటి ఆధ్యాత్మిక చింతనను పెంచుకుంటూ, అలాగే విష్ణుమూర్తికి సంబంధించినవన్నీ కూడా మనం వింటూ, దానికి సంబంధించిన మన పనులు చేసుకుంటూ, విష్ణు పురాణాలు చదువుకుంటూ, ఇవన్నీ చేస్తూ ఈ 4 మా చాతుర్మాస వ్రతాన్ని చక్కగా చేయడం వల్ల ఏమవుతుందంటే వ్యక్తులకు కూడా ఆరోగ్యపరంగానూ బాగుంటుంది, ఆధ్యాత్మిక చింతన. ఎందుకు వ్యక్తికి ప్రధానంగా ఆధ్యాత్మికత? మోక్షం. వ్యక్తి జన్మించింది మోక్ష సాధనకి. మోక్ష సాధన అనేది ఎలా ఏర్పడుతుంది? ఆధ్యాత్మిక చింతనతో. ఆధ్యాత్మిక చింతన పెరిగే కొద్దీ పుణ్యబలం పెరుగుతుంది. పుణ్యబలం పెరిగిన వాడికి మోక్షం అనేది సాధించడం అనేది కష్టం కాదు. కాబట్టి ఇలాంటి వాటి రీత్యా ప్రతి వ్యక్తి కూడా ఈ రకంగా ఈ ఉపవాసాలు అనేవి పెద్దలు ఏర్పరిచిన ఈ ఆధ్యాత్మిక చింతనైనా, దైవ కార్యక్రమాలైనా, జపాలు, దానాలు, అంటే మొత్తం సంవత్సరంలో చేసిన ఫలితం ఈ 4 నెలల్లో చేసిన దానికి సమానంగా వస్తుంది అన్న ఉద్దేశంతో ఒకటి. మిగిలిన సమయాల్లో చేసినా చేయలేకపోయినా ఇప్పుడైనా మనం అన్నీ చేయగలిగితే వీటికి అంత విశిష్టత ఉంది. అందుకే చాతుర్మాస వ్రతాల్లో వచ్చే తొలి ఏకాదశి, మొట్టమొదటి ఏకాదశిగా దాన్ని తీసుకుంటాం కాబట్టి దాన్ని తొలి ఏకాదశి అన్న ప్రధానంగా పేరు రావడానికి కారణం.
ఈ సమయంలో విష్ణుమూర్తిని, ఈ తర్వాత రాబోయే సమయంలో మనం శివుడు కూడా శివశయన వ్రతం అని కూడా రాబోతుంది, అది కూడా పౌర్ణమి నుంచి. కాబట్టి ఈ టైంలో యోగ నిద్రలో ఉన్న ఆ భగవంతుడు తర్వాత మళ్ళీ ఆయన క్షీరాద్వాదశి సమయానికి టైంలో ఆయన లేవడం అనేది ఆ ముందు, అప్పుడు అన్ని రకాలుగా మనకి భగవంతుడు యొక్క ఇది ఉండడం అనేది చెప్తారు. కాబట్టి ఈ మాసాల్లో, ఎందుకంటే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండగలు పబ్బాలు ఎక్కువ, ఆ పండగలు పబ్బాలు అన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. కాబట్టి ఆ పండగలకి మొదటి బోణిగా మనం దీన్ని భావిస్తాం. కాబట్టి దీని తొలి ఏకాదశి అనుకొని కూడా ఉండవచ్చు, లేదా చాతుర్మాస వ్రతాల్లో మొట్టమొదటిదిగా ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి పేరుతో దీన్ని మొదలుపెట్టుకొని ఈ రకంగా 26, 24 ఏకాదశుల్లోకి దీన్ని అతి ప్రధానంగా, ఎందుకంటే విష్ణుమూర్తికి అతి ప్రియమైంది కాబట్టి ఈ రోజు నుంచి చక్కగా ఆయనకు సంబంధించిన పూజలు చేసుకోవడం, ఆయనకు సంబంధించిన విషయాలు వినడం, ఆ దేవాలయాలు సందర్శించడం, ఆ రకమైన ఉపవాసాలు ఉండడం, ఆ రకమైన జపదాన హోమాలు చేయడం, అలాగే విష్ణు పురాణాన్ని మంచిగా పట్టించుకోవడం, ఇవన్నీ కూడా మనకి తొలి ఏకాదశి ప్రాముఖ్యతలో మనకి కనబడతాయి. అంటే కేవలం సన్యాసులే కాదు, అందరూ కూడా చేయొచ్చు, అందరికీ కూడా ఆరోగ్యపరంగానూ బాగుంటుంది, అన్ని విధాలుగానూ బాగుంటుంది. మనతో పాటు వీళ్ళు చేస్తారు. టిబెట్లో వాసవ వృక్షం అని ఒకటి ఉంటుంది వాళ్ళకి, బౌద్ధులకి. ఆ వాసవ వృక్షం కింద వాళ్ళు ఏం చేస్తారంటే అది మంచిగా పువ్వులు పూస్తూ ఈ మాసంలో పచ్చటి పువ్వులతో కళకళలాడిపోతూ ఉంటుంది. గంపల కొద్దీ అవి తీసుకొచ్చి ఆ చిట్టడుగుల్లోంచి వాళ్ళ యువకులు దాన్ని ఇల్లంతా బౌద్ధుడి దేవాలయాల్లో అలంకరించుకొని చాలా చక్కగా ఇది చేసుకుంటారు. అందరూ కలిసి బౌద్ధ భిక్షువులకి 4-5 కలిసి గిఫ్ట్లు ఇవ్వడం లాంటివి జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా బహుమానాలు ఇవ్వడం, ఆ బహుమానాలు కూడా ఉపయోగపడే యొక్క పుస్తకాలు, గొడుగో, పాదరక్షలో ఏదో ఉపయోగపడేవన్నీ ఇవ్వడం లాంటివి. అలాగే ఆ రోజున పంచశీల పఠనం చేయడం వాళ్ళు. అలాగే వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే ఈ యొక్క వాసవ పౌర్ణమి నుంచి, అంటే జూలైలోనే వాళ్ళకి మొదలవుతుంది, నుంచి తాడంగ్యూట్ అంటే వాళ్ళకి ఇంచుమించు ఆశ్వీజ పౌర్ణమి దాటిపోయేదాకా వాళ్ళకి ఆ టైంలో ఈ 4 నెలల తర్వాత వాళ్ళ మత బోధలు చేసుకుంటూ, జ్ఞాన బోధలు చేసుకుంటూ బుద్ధుని రాక కోసం ఎదురు చూస్తూ ఉండి, అప్పుడు ఈ రకంగా అందరి దాంట్లోనూ దీనికి సంబంధించిన ఉన్నాయి. ఇది ఏంటంటే వ్యక్తులకి అన్ని విధాల దైవచింతనతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక మార్గానికి ఒక సోపానాన్ని చూపిస్తూ, వ్యక్తులలో ఉండే అనేక రకాలైన లక్షణాలు, కోపాలు ఇవన్నీ చేసి దేనికి చేస్తున్నాము? ఈ యొక్క పూజలైనా, వ్రతాలైనా, లేకపోతే ఇవన్నీ కూడా దేవుడి యొక్క చింతన వల్ల మానసికంగా ఉండే ఇబ్బందుల్ని అధిగమిస్తూ, దేవుడి సాన్నిధ్యంలో ఉంటూ, మనసుతో దైవాన్ని ప్రార్థిస్తూ పుణ్యబలాన్ని పెంచుకోవడానికి చేసే కార్యక్రమాలుగా ఉండడానికి ఇది నాందిగా మనం చెప్తాం. కాబట్టి ఈ రకంగా చేసి తొలి ఏకాదశి నాటి నుంచి అందరూ అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.